హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నాను. పొటాటో చూడండి, కట్ చేసుకొని మసాలా కలుపుకొని, అంటే ఉప్పు, కొంచెం ధనియాల పొడి కలిపిన, మంచిగా కట్ చేసిన ఈ రకంగా ఉన్నాయి చూడండి. ఇది పిండి కూడా కలుపుకున్నా, ఉప్పు వేసిన, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. బాగా కలిపి పెట్టాను. చూడండి, బాగా కలుపుతున్నా. అంటే బాగా కలుపుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు బజ్జీ. ఇప్పుడు మొక్కుడు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడి కావాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. కొంచెం అంతా మళ్ళీ కలుపుకుంటున్నా ఈ పిండిని, అంటే మిక్స్ చేసుకుంటున్నా, మసాజ్ అవుతుంది. అంటే మంట అనేది కొంచెం తక్కువ పెట్టుకున్నా, స్లోలీ వేడవుతుంది అన్నట్టు. కంచుడు చిన్నది కదా, ఎక్కువ పెట్టరాదు. వేడైంది ఇప్పుడు. ఓకే, వేడైంది. ఇప్పుడు మనం బజ్జీ వేసేసుకుందాం. ఇగో పొటాటో, ఒక్కొక్క పీసు వేసుకోవాలి. ఇవి ఓకే అవుతుంది. ఇప్పుడు దింపేసుకున్నాను. అంటే ఈ స్పూన్ చిన్నది ఎందుకు వాడతానంటే, ఈ చిన్న కడాయి ఉంది కదా, పెద్దది మనం అది గరిటె తీసుకుంటే అది ఎక్కువ పెద్దగా అయిపోతుంది దీంట్లో అని. ఈ చిన్నదాంతో తొందరగా ఇట్లా మలుపుకోవచ్చు ఫోర్క్స్తోని. ఆ గరిటె చాలా పెద్దగా ఉంది అన్నట్టు మాకున్నది, చిన్నది లేదు. ఈ చిన్న కంచుడుకు ఇంకా చిన్నది రావాలంటే దొరకాయి ఇంత చిన్నదానికి. పెద్దవి ఉంటాయి కనుక వీటితోని ఫోర్క్స్తోనే తిత్తున్నా. రైట్, ఇవైనాయి. ఇలా ఇంట్లో వేసుకుంటే ఇలా వేసుకుంటాం, హోటల్ వేసుకుంటే ఎక్కువ వేస్తాం మనం. చూసాంరా, అవి పక్కకి పెట్టిన, మళ్ళీ వేసిన. ఇవి మంచిగా అవుతాయి.
ఇంట్లో వేసుకుంటే ఇట్లా చిన్న కంచుడు అప్పటిదప్పుడే మనము చేసుకొని తినొచ్చు. ఇప్పుడు కొంచెం అది ఎక్కువ పెట్టిన స్టవ్ ముందు తక్కువ ఉండే, అందుకే టైం పడుతుంది. ఒకటి పడిపోయి రెడీ అయ్యటానికి వచ్చినాయి అట్టే. చూడు ఎర్రగా అయినాయి, ఇప్పుడు తీసేయాలి. ఇక రెండు పట్టుకున్నాను, జల్దీ తీద్దాం అనుకుని తొందరగా. వచ్చేసినాయి ఇంకే చూడండి. రైట్, ఓకే, రెడీ. రండి ఇప్పుడు మనం అందరం తిందాం. ఇది తిని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఒకటి తిను. టేస్ట్ ఎట్లా ఉంది చెప్పాలి ఇప్పుడు. బాగుందా? బాగుంది. బాగుంది, సూపర్, బాగా అయింది. ఉప్పు అంతా కరెక్ట్ కలిసింది, టేస్టీగా ఉంది, బాగా వచ్చింది బజ్జీ. కానీ తొందరగా అయింది. అంటే ఈజీ, ఇది ఎంత తొందరగా వేసుకోవచ్చు తినాలనుకున్నప్పుడు. థ్యాంక్ యూ, బాయ్.